హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియో ఏంటంటే ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 104. ఈ సూపర్ డూపర్ సిరీస్ లోని ఎంటర్టైన్మెంట్ ఇంకా స్టోరీని మిస్ అవ్వకుండా ఉండాలంటే దోస్తులు వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే ఏం చేస్తున్నావే? వచ్చినావానే? కూసో ఒక్క నిమిషం. ఎందుకంత ఆగమవుతున్నావే? ఇద్దరం కలిసి వేస్తే తొందర అయిపోతుండే కదా. అదేదో ప్రొద్దునే చెప్పచ్చు కదా నాకు. అయిపోయినాయి, ఆగే కూసో. ఇల్లు లుక్ అంతా మారిపోయింది కానీ నువ్వైతే ముందు కూసో, నేను వస్తున్నా. కన్నయ్యని తీసుకురావే. లోపల ఉన్నాడు, తీసుకొచ్చుకో. మీ మావయ్య అయితే లేడు కదా? ఎవ్వరు లేరు, మనమే నలుగురమా? నేను సరి, చిన్నారి, కన్నయ్య. నలుగురం అయిపోయామా అప్పుడే? చిన్నారి నువ్వు ఇక్కడ బచ్చుకో, నేను మన కన్నయ్యని తీసుకొస్తా. చిన్ని కన్నయ్య, బజ్జుకోలేదా నువ్వు ఇంకా? ఎప్పుడు ఆటలేనా నీకు? మనం ఈరోజు అంతా ముచ్చట్లు చెప్పుకుందాం, ఆడుకుందాము, సరేనా? నా బంగారు కొండగాడు, కడుపు నిండా పాలు తాగేశావు. హాయిగా పడుకోవచ్చు కదా. అక్క చూడు ఎంత మంచిగా పడుకుందో. నీకేమైంది? ఏంటట, ఎందుకంత అలర్ట్ చేస్తున్నావు? అమ్మ వచ్చేసింది, హాయిగా పడుకో. వీడికి అన్ని నాన్న బుద్ధులే. ఎలా అలర్ట్ చేస్తున్నాడు చూడు. ఉక్క ఉంగ అమ్మ చెప్పు. అమ్మా, ఆకలేస్తుందా? అమ్మ ఒడిలో పాలు తాగుతావా? చిన్నప్పుడు అమ్మ దగ్గర పాలు తాగావు, గుర్తుందా? ఇప్పుడు కూడా తాగుతావా నాన్న? అల్లరి కన్నయ్య. ఏమైంది కన్నయ్య? పడుకున్నావా? చిన్ని కన్నయ్య, నా బంగారు తండ్రి. ఏంటి ఇంత సైలెంట్ గా ఉంది? కన్నయ్య పడుకున్నాడేమో. వా, ఏమన్నా సీనారా ఇది? ఒక ఫోటో తీయ, ఇంకొకటి హారిజాంటల్గా తీయు, పెద్దగా. హాయిగా పడుకుంది రానక్క. ఎంత ముద్దొస్తున్నారో ముగ్గురు, ఎంత క్యూట్గా ఉన్నారో చూడరా. ఏమైంది? అన్నయ్య సైలెన్స్, ఇలారా. అరే వా, ఎంత బ్యూటిఫుల్ సీనో కదా ఇది. ఇంటి పని అంతా చేసుకొని ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఆదమర్చి నిద్రపోతోంది తల్లి. బ్యూటిఫుల్. నీ కూతుర్ని పక్కన పడుకోబెట్టి కొడుకుని ఎత్తుకున్నావా? యు ఆర్ ఎ రియల్ హీరో. వచ్చేసారా? ఏం చూస్తున్నారు? రానియా? పడుకొని వదిన, డిస్టర్బ్ చేయకండి. వాడిని చూసిన వారబంటి, మన కన్నయ్యని ఎట్లా అల్లరి చేస్తాడు. అది వచ్చి ఎత్తుకోగానే కథం, ఆదమర్చి నిద్రపోతాడు. పాలు తాగినట్టున్నాడు, మంచిగా పడుకున్నాడు. ఏంటి, పాలు రానక్క దగ్గర తాగుతాడా? అది వచ్చినప్పుడు అలా ఇస్తుంది. దానికి వాడికి ఏం బాండింగో. నాకైనా పాలు ఎక్కువ లేవు, దాని దగ్గర కడుపు నిండా తాగి పడుకుంటాడు. ఎంత స్వీటో కదా రానక్క. రాణి, తల్లి ప్రేమని ఎలా అణిచివేయగలం? ఇప్పుడు నా పిల్లలిద్దరూ నా దగ్గరే ఉన్నారు అని ఎంత హాయిగా నిద్రపోతుందో. ఇంత బ్యూటిఫుల్ సీనరీని నేను ఎప్పుడు చూడలేదే. నేను కూడా చూస్తుంటే నాకు అమ్మ వాళ్ళనుంది. ముందు నా హనీని పెంచి పెద్ద చేయి. నా బిడ్డకి నువ్వు అమ్మాయాకే ఇంకొకరు కావాలి. స్వప్న ఎప్పుడైనా ఇలా ఎత్తుకుందావే? పిల్లలకి తల్లి ఓడి ఎంత హాయి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎంత బాగుంటుందో తెలుసా? ఇలా తల్లితో అటాచ్మెంట్ ఉంటే ఎంత ప్రేమ చూపిస్తుంది. తల్లి ప్రేమ అంటే ఇలా ఉంటుంది. వదిన, నేను కొన్న సోఫా సెట్కి న్యాయం చేసినట్టుంది ఈ పిక్చర్. చాలిగా, ఎంతసేపు దిష్టి కొడతారు నా రానికి నా పిల్లలకి. ఏం చేయమంటావు మరి? చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అన్నయ్య, మీరెప్పుడు వచ్చారు? ఇందాకే నువ్వు ఆదమర్చి నిద్రపోయినప్పుడు
నీకు జిస్ట్ కొడుతూ ఉన్నాం అప్పటి నుంచి. రాని దిష్టి దింపేయనా నీకు? ఒక జీడి గింజతోటి తిప్పేస్తా. అందరు ఇప్పాలి చెట్లు చూస్తున్నారు చూడు, నిన్ను నీ పిల్లల్ని. కన్నయ్య పడుకున్నాడే తెలుసు, నువ్వు వస్తే పడుకోకుండా ఉంటాడా? కూర్చో రాని, లేవద్దు. మేము అక్కడ కూర్చుంటాంలే. ఇప్పటిదాకా తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూసాము. అది వీడు పడుకునేసరికి బోర్ కొట్టి నేను కూడా పడుకున్నాను. ఇప్పుడు నువ్వు పడుకున్నావని ఎవరంటున్నారక్క? నీకు ఫొటోస్ షేర్ చేశాను చూడు వాట్సాప్లో, ఎంత ముద్దు ఫొటోస్ అవి. పెద్దగా లామినేషన్ చేయించి పెట్టుకోవాలి ఫోటో. వెరీ క్యూట్ రాని. నీకు ట్విన్స్ పుడితే ఇలానే ఉంటారేమో కదా. మ్మ్. ఇద్దరు ఒకే రోజు పుట్టారు కదా అన్నయ్య, అలాగే ఉంటారు. చిల్ రాని, నేను ఎందుకు అలా ఉన్నారని అడగలేదు. అలాగే ఉంటారు కదా అన్నానంతే. కూర్చోండి అన్నయ్య. మీనాక్షి బాగున్నావా బంటి? బాగున్నాం అక్క. మిమ్మల్ని ఇద్దరిని చూడక ఎన్ని రోజులు అవుతుందో. రానక్క సరితక్క, ఇదే పని దీనికి. నాకు కూడా నీ ఒళ్ళో చోటిస్తావా అక్క? నేను పడుకుంటాను హాయిగా. దీనికి ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి కానీ పాలు కూడా తాగుతుంది. సరితక్క, ఒక పాల బాటిల్ తీసుకొనిరా. లే అన్నయ్య. స్వప్న ఇంకా హనీ అందరూ బాగున్నారా సురేష్? అందరూ బాగున్నారు సరితక్క. మమ్మీ డాడీ కూడా అందరూ బాగున్నారు. ఇక్కడికి రమ్మంటే బావ ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా? ఎంతోసేపు బతిమలాడితే కానీ రాలేడు. చూసావా వదిన, మన ఇంటికి ఎందుకు వస్తాడు? మనం మాత్రం వీళ్ళింటికి వెళ్ళాలి. బంటి, వాళ్ళు వీళ్ళు అంటున్నావా? మరి లేకపోతే రానక్క వాళ్ళ ఇంటికి వెళ్తావు కానీ మా ఇంటికి రావా? వదిన కోసం వెళ్తాడు, ఇక్కడ వదిన లేదు కదా, అందుకే రానన్నాడేమో. అయితే బావాని ఇక్కడికి రప్పించాలంటే ముందు స్వప్న వదనని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట. బంటి, అందరూ కలిసి అన్నయ్యని ఎందుకు అలా ఏడిపిస్తున్నారు? అన్నయ్య, నీకు ఇక్కడ ఇంకా ఇద్దరు చెల్లెలు ఉన్నారు, నేను ఇంకా సరిత. ఇక్కడికి రావడానికి మీకు మొహమాటం ఏంటన్నయ్య? మీరు మా ఇద్దరి జీవితాల్ని చక్కదిద్దారు. నా జీవితాన్ని, దాని జీవితాన్ని, ఇద్దరి జీవితాన్ని మార్చేశారు. మాకు మీరు అంత ప్రియమైన అన్నయ్య. అప్పుడప్పుడు ఇలా వచ్చి మమ్మల్ని చూసి వెళ్తే మేము సంతోషపడతామన్నయ్య. అన్నయ్య ఏడుస్తున్నావా? ఎంత మంచి ప్రేమ అనురాగాలు దక్కుతాయి ఇక్కడికి వస్తే. థ్యాంక్స్ రాణి. అందుకే ఏడుస్తున్నావా అన్నయ్య? నేను ఇంకా స్వప్న వదిన లేదేమో అని ఏడుస్తున్నావు అనుకున్నా. వద్దు బిడ్డ, వద్దు ఏడకు. ఏం చేద్దాం, మన దాసారం గట్లున్నది. మమ్మీ 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 చెప్పనా? మమ్మీ చెప్పనా? మమ్మీ 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 అయ్యో గిట్లెట్లా ఆయనే. మమ్మీ నీకేం రోగం పుట్టిందే? ఆయనకి వాళ్ళకో ఏందో అయితే మీరిద్దరు ఏడ్సచ్చుడేంది? సిగ్గులేదా? వాడన్నా చూస్తే ఏమనుకుంటాడు? నా బిడ్డకి ఎంత గోసొచ్చనే. మమ్మీ మమ్మీ పిచ్చి మొకాలారా, ఎందుకు ఎడతాను రే? మెంటలేసాలు ఇయ్యకుండ్రి, ఇజ్జత్ పోతుంది. అగో గా జ్యోతి వచ్చింది, వీళ్ళకేం పుట్టింది ఎందుకు ఎడతాంది అనుకోదా? ఎడవకుండ్రి. గా పిల్లగానికి ఏందో అయితే మీరేడ్చుడేంది? మీ రోగాలు పాడుగాను ఆపరి. నీకేంది? నా బిడ్డ కోసం నా బిడ్డకున్నాయి. దీనికేం గోసచ్చి మునిగింది, దీనికేం పుట్టింది? అవునే మెంటలానా? కైనకేందో అయితే నువ్వెందుకు ఎగిరెగిరి పడతాను? అందరు ఏమనుకుంటారు? గా ఆడబిడ్డ భర్తకేమన్నా అయితే గిది పోయి ఏడ్చుడేంది, గిదెందుకు దానిలాడుతాందాడా అనుకుంటాను అందరూ. సిగ్గులేదానే కొంచెం కూడా? నీ బిడ్డ అంటే ఇంట్లో ఉన్నది కాబట్టి ఎడుతుంది, నీకేం పుట్టిందే? ఆయన నీకేమవుతాడు? ఏ గవన్ కోసం కాదు ఏడ్చుడు. మళ్ళా గవాడు గివేడంటావు. వాడు ఇంటి చిచి, ఆయన ఇంటి అల్లుడు. పిసపిస మాట్లాడకు. గైన కోసం నేను ఎందుకు ఏడతా? ఏదో అట్లా యాక్టింగ్ చేసి ఆడుకోయినప్పుడు. మరి ఎందుకు ఏడ్చేస్తాన్రే నాటింట్లో కూర్చొని? ఎవరేమన్నారే? దీని అత్తేమన్నా అన్నదట్నా రాజేశ్వరి? నేనేమన్నా అంటే చెప్పు నాకు, నేను అడుగుతా. కాదత్త అత్త. లేపో నీ అమ్మ చెంప మీదకి వెళ్ళి ఒక్కటి జరుతా. ఏడు పాపకు పేరామంటే ఏ నువ్వు కూడా చక్క కూసో. ఏంటది? ఇప్పుడు చెప్పుండ్రి, ఏం పుట్టింది మీకు? తిన్నది అరుగుతలేదా? లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఆకలి అవుతుందా? ఎందుకు ఈ అవలేశాలు ఎత్తాండ్రు? కాదదినే, నా బిడ్డ ఇంటి కోడలా కాదా? కాదని ఎవడన్నాడు? ఇది ఒక్కతే కదా, ఒక్కగానొక్క ఇంటి కోడలు. కోడలైనందుకు ఎన్ని బాధ్యతలు తీసుకున్నది, ఎన్ని ఎత్తంది పిల్ల. మీనాక్షి పెళ్లి చేసే ఆడబిడ్డ ఇప్పుడు ఇంటికి అత్త అరుచుకుంటుంది. బాబాబా ఎన్ని పనులేం కథ. ఇప్పుడు మనం వస్తే కూడా ఎంత మంచిగా అరుచుకుంటుందో చూడు. ఇవన్నీ ముచ్చట్లు కాదు అదినే.
సరే చెప్పు. మీ ఇంటి కోడలే కాదని అంటున్నారు ఎవరన్నారు చెప్పు. ఎప్పటి నుంచో వాని మునికి పట్టుకపోతా అంటాడు వల్లుడు సురేష్. ఎవరిని నిన్న నన్ను కదా అదినే నా బిడ్డను. ఏటో పోయొచ్చిండ్రు కానీ పోగానే దీనికి వాంతులు మొగదలైతే 2 రోజులకే వచ్చేసిండ్రు. అదే మరి ఎటు తిరగలేరు ఎటు పోలేరు. ఒకటే రోజు ఎర్రపిల్లన్లో పోయిండ్రు, ఆడొక్క రోజు ఉన్నారు, కథ మార్చేసిండ్రు. అయితే ఆయన ఏం చేస్తాడే పాపం, ఎంత ఇష్టంగా బుక్ చేసుకున్నాడు అన్నట. ఈ ముఖాలు మంట ఎప్పుడు తల్లి బిడ్డలు అడ్డుపుల్లలు వేసుడేనే. ఆయన పెళ్ళైనప్పటి నుంచి మొదలుపెట్టిండు పోతా అని. ఇది నేను మా అమ్మని ఇడిచిపెట్టి పోను అని ఇది. అయ్యో పెళ్లి కాగానే నా బిడ్డను దేశాలు పట్టుకపోతారా అని నువ్వు ఏడిచి వచ్చినావు. అప్పుడు మీకు దాని వాల్యూ తెలవాలి, ఇప్పుడు తెలుస్తుందా? నాకు అర్థమైందే. ఇప్పుడు మీనాక్షి వాళ్ళు పోతాండు కదా హనీమూన్కి, మీకు గులగుల పెడుతుంది కదా. నువ్వే చెప్పత్తా, పెళ్ళి అయ్యిందేళ్ళు అవుతుంది, నన్ను ఒక్కసారి కూడా తీసుకుపోలేడు. వాళ్ళకేమో టికెట్స్ బుక్ చేసిండు. అందరు పెళ్ళైన కొత్తలనే పోతారు, వీళ్ళు పోతున్నారు. అయితే ఏంది? నన్ను తీసుకుపోకముందు వాళ్ళని ఎట్లా హనీమూన్కి తీసుకుపోతాడు సురేష్? వాళ్ళను వీడెందుకు పట్టుకపోతాండు? చచ్చిండ్రు పోండి, మీ రోగాలు తిరిగినాయి. అవునే, దొడ్డి కథ లేదే, వంకర టింకర్ నిల్సును సకా నిల్సా. జవ్వా, ఎంత మాట అంటానో నా బిడ్డను. ఏమన్నానే బరదానా, నీ బిడ్డనంటే నీకేం నొత్తందే? అది ఇంటి కోడలు అంటావు కదా, ఇంటి కోడలు వడాలి అన్నీ. అవు ఏమో అంటాండ్రేమే, మీ ఏడుపులు గత్తారు పోతే. వాడెందుకు పట్టుకపోతాడే? అర్ధసారథి పట్టుకపోతాండు మీనాక్షిని. మధ్యలో ఈడేం చేసిండు? టికెట్లు బుక్ చేసిండట. టికెట్లు బుక్ చేస్తే ఈడు పట్టుకపోయినట. వానికి వేసుకోరాదా అనే టికెట్ల బుకింగు. వీడు చెల్లెకు బావకు వేసిండు పెళ్లి గిఫ్ట్, నాకు చెప్పిండు. నీకు చెప్తాడు కానీ నాకైతే చెప్పాడు. నేను అసలు భార్య లెక్క కనబడతానన్నా సురేష్కి? కనబడతలేవు. ఏంది కనబడతలేవు అంటన్నా. అంటే లేదు గీట లేదు. నువ్వు పెళ్ళాన్ని చేసేటి అన్నీ ఎత్తానవా? అందుకే నువ్వు పెళ్ళాన్ని లెక్క ఎట్లా కనబడతావు? నీ మొగడు నిన్ను గంత పట్టించుకోవాలంటే పెళ్ళాన్ని చేసేటి అన్నీ వెయ్యు. ఏం చేస్తావో చేసుకో. ఆడే గురుకుంటా పట్టుకొని పోవాలి హనీమూన్కు. పట్టుకపోతలేడు అని నువ్వు ఏడుచుడు కాదు. ఏం చేస్తానవో ఏం చేయనో ఆలోచించుకో. పాపం ఆడు 100 సార్లు అన్నాడు నాతోటి, నాకు పోవాలనుందని. ఏం చెప్తాను రా, నీ పెళ్ళాం గట్లుండే, ఏం పోతావుతీ అని చెప్పిన. ఇక నీకు కూడా కోరికలు ఎక్కువైతే మెల్లగా చూద్దాంతి ఇంకొకటి అని చెప్పిన. ఇంకొకటి అంటే ఇక ఒకటే ఆప్షన్ ఉంటుందా? ఇక ఒక ఆప్షన్ మంచిగా లేకపోతే వేరే ఆప్షన్లకు పోవాలి. వేరే ఆప్షన్ ఏంది? సురేష్ అట్లా అంటాడు కాదు. అట్లాంటోడు అయినా కాకున్నా ఇక పరిస్థితులు అటు పంపిస్తాయి. చూస్తా ఆయనకి ఏదో ఒక దారి చూస్తా. నేను వచ్చినప్పటి నుంచి చూస్తానా. అర్పో 2 రోజులు కనబడుతుంది, మళ్ళీ ఎప్పట్లకైనా అవుతుంది. ఏమైనా కొట్లాటలు పెట్టుకున్నాడు, మంచిగా కూడు ఉంటుడే లేదు. ఆడు చిన్నోడేనే సురేషు, అనుకుంటే కోరికలు ఆయనకేం తక్కువైంది నా మనవానికి. అట్టిగా చంపుకొని బతుకుడు ఎందుకు నా లెక్క. నేనంటే ఇక ముసల్దాన్ని అయితే. వాడు ఇప్పుడు ఏడవుతాడు? ఇంకా 60-70 ఏండ్లు ఉన్నదానికి. 60-70 ఏండ్లు ఎగరొచ్చానికి. నేను పట్టుకొని కూర్చుంటే ఇక ఇంకో సంవత్సరానికి సన్యాసం పుచ్చుకునేటట్టున్నాడు నా మానవాడు. ఏమిటికి అది? అడిగి ఇంత సంపాదించుడు ఏమిటికి? ఇగో పెద్దమ్మ వాణిలు పుట్టింది, నువ్వు గిసంటి మాటలు మాట్లాడద్దు. పుడితేంది, దాన్ని నేను పెంచుకుంటా, రాజేశ్వరి పెంచుకుంటుంది. మీనాక్షికి ఇత్త బంగారం మొల పెంచుతుంది. ఇది ఎన్నడెత్తుకున్నది పిల్లని ఎన్నడు చూసింది. మీనాక్షి చూడు చిన్న పొల్ల, ఎంత ప్రేమకమాని ఎత్తుకుంటుంది. దానికి పుట్టిన వాళ్ళను ఎంత గారాబం చేస్తుందో ఏమో. నువ్వు బిడ్డను పట్టుకొని మంచిగానే అంటావు బిడ్డ అని. మరి ఇది బిడ్డను పట్టుకొని బిడ్డ అనగా నేను ఎప్పుడు చూడలే. ఒక్కెరుచుకుంటా ఊకే నిద్ర డిస్టర్బ్ అవుతుందని నీ పాలు తాగిచ్చుడు వండబెట్టుడు. ఓ ఆడిచ్చు లేదు, ఓ ముచ్చట చెప్పు లేదు, ఓ మాట చెప్పు లేదు. ఇక అది చిన్నపిల్లనేనా, ఇక అవన్నీ దానికి ఏం తెలుస్తాయి? తెలియకపోతే తెలుసుకోవాలి. నన్ను అడిగి నేను ఇంట్లో ఉన్నా కదా పెద్ద మనిషిని. లేకపోతే చూసి నేర్చుకోవాలి. ఇది చూసి నేర్చుకోవాలి, అది చూసి నేర్చుకోవాలి. ఎన్నేళ్ళు అట్లనే కూర్చుంటుంది అప్పతెరిక. అప్పని ఒత్తాడ పెడుతుంది, అట్లనే ఉంటుంది అప్ప లెక్క. ఎటు కదలేదు చెయ్యది. మళ్ళీ మనం తీసి మూకుట్లు వేసేదాకా అట్లనే ఉంటుంది. మళ్ళీ అందులో నుంచి బయటకు తీసినా అట్లనే ఉంటుంది, ఎట్టు కదలది. అప్పనైనా కమ్మ ఉంటుంది. ఈ అప్పకైతే ఏం లేదు. మమ్మీ చూసినావా మమ్మీ, ఈ అమ్మమ్మ ఎప్పుడు ఇట్లనే మాట్లాడుతుంది. చూసినావా అత్త ఎట్లా మాట్లాడుతుందో? చూస్తున్నానే. పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచిగా చెప్తారు. ఆమెకు మనవాడి మీద గంత ప్రేమ. అందరు మంచుకుంటారు బిడ్డ. నా మనవానికి ఏం తక్కువైంది? ఆడొక్కడే బాధపడతాడు.
అన్ని బాధల నుంచి బయటకి ఎట్లా పడేయాలి కదా అర్థమైతలేదు నాకు. మీ సైడ్ పిల్లలు ఉన్నారా మంచోళ్ళు ఎవరన్నా? మీ బొంబాయి దిక్కు మంచిగుంటారు కదా పొరగాన్లాడా. ఆ డాలి బాలి మంచిగుండే దీనికి ఎక్సర్సైజులు నేర్పింది చూడు. ఆ పొల్లకు మనోడంటే పానం అక్క గుంచుకోమన్నదట లాస్ట్కు. చేసుకోకపోతే వేసుకోకపోతే అని. మా సురేష్ అట్లాంటాడు కాదని నేను చెప్పినా కదా. అంత పెద్ద యోగా ట్రైనర్ ప్రపోజ్ చేస్తే కూడా రిజెక్ట్ చేసిండు నా కోసం. నీకోసం నువ్వు బాగా ఆర్చి పెడతాన్నావని నీకోసం రిజెక్ట్ చేసిండా? నేను మొక్కన్లో చెప్పు నాడబెట్టా. అబ్బా ఎట్లా తిడతాందే నిన్ను. మరేమనుకున్నా? నేను ఇక్కడ మంచి ఎంజాయ్ చేస్తా అనుకున్నావా? లాస్ట్కు అది ఎంటవాడు ఆపుతలేదని దానికి ఒక నాట పెట్టిండు కథం. చూస్తా మంచి పిల్లని చూస్తా. అట్లాంటి ఆమెనే సన్నగా అప్సరసలు ఎక్కువ ఉన్నదాన్ని పట్టుకొస్తా చూడు. మా బర్రెదానికి రాజేశ్వరికి ఇవేం శాత కాదు, ఏదో ఒకటి తెచ్చి వారేసింది. నా బిడ్డ ఏం చెప్తాందో నీకు అర్థమైతలేదా? మా అల్లుడు గట్లాంటోడు కాదు, గట్ల వేయడు పెళ్ళానికి మోసం. నీ మొగుడు కూడా గట్లాంటోడు కాదని చెప్తుంది అల్లక్క. గట్ల మోసం చేయడని చెప్తుంది. అని చేసిండా లేదా నీకు? ఇంకా నీదన్నో రకం, మా ఓంది ఓ ఘోరమైన పరిస్థితి. బొంబాయికి వెళ్ళి పట్టుకొస్తా మంచిగా తెల్లగా నిగనిగా సన్నగా మంచి పేదింటి నుంచి మంచి పిల్లల్ని పట్టుకొస్తా. ఇక అదైతే ఏమన్నది రెండో సంబంధం అన్నది ఏమన్నది కోట్ల ఆస్తి ఎగురుకుంటూ ఉరికొస్తుంది. మావాడేమన్నా తక్కువ ఉన్నాడా? హీరో కంటే హీరో లెక్కున్నాడు. ముసలామె నువ్వు గట్ల మాట్లాడుతున్నావు కానీ కదా అంత తప్పు నువ్వు మాట్లాడేది. తప్పు లేదు. ఓ ఇవాళ రేపు అసలుకే తప్పు కాదు, మస్తు నడుతున్నాయి. ఆమెను అడిగిన జ్యోతిని లాయర్ అట కదా. ఇక పెళ్ళాంగ అంతా పట్టించుకోకపోతే మంచిగా ఇడిచిపెట్టచ్చు అని చెప్తాంది. ఏమున్నది, 1 కోటో 2 కోట్లో నీ బిడ్డ పేరు మీద చేస్తా. నీ బిడ్డకి ఇంకో పెళ్ళి చేయి, లేకపోతే నీ దగ్గరనే ఉంచుకో. అన్ని ఇంకొకనికి అన్యాయం చేసాడు ఎందుకు? 2 కోట్లు ఎత్తావా? 2 కోట్ల? 2 కోట్ల అద్దయితే 1 కోటి చాలంటే 1 కోటి ఎత్తా. అవి చాలాయి అంటే 4 కోట్లు ఎత్తా. ఏమున్నది, అంత సంతోషం కన్నా నాకు ఎక్కేం కాదు. నా బ్యాంకు బ్యాలెన్స్ ఎంతేనో ఎరికేనా మీకు? 12 కోట్లున్నాయి. అర్థమైందా? 12 కోట్ల? ముసల్దానికి? ముసల్దాన్ని అయితే ఏందే, నాకు అకౌంట్ లేదా, బ్యాలెన్స్ లేదా? ఆయుష్ కూడా మస్తు బ్యాలెన్స్ ఉన్నది నాకు. నువ్వు పోయినాకనే పోతానే బర్రెదానా. మా అమ్మ ఎందుకు పోతుంది? మా అమ్మ ఎటు పోదు. మీ మమ్మీ పోదు, నువ్వు పోవు, నేను కూడా పోను. ఆయనకే ఇంకో దాన్ని తెప్పిస్తా. ఓ 4 కోట్లు నాయి కావనుకుంటా. నా మనవని కోసం 4 కోట్లు పెట్టలేనా? ఆయన సంతోషం కోసం 15 కోట్లు పెట్టమన్నా నేను రెడీ. ఏమైనా నీ గోస ఉచ్చుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పిన ఇప్పటికీ? ఇక అయిపోయింది, చెప్పే స్టేజ్ దాటిపోయింది. ఇక చేతలతోటే చూపించుతా. హలో, నేనే. చల్లగుండు. ఏం లేదురా, ఒక మంచి పిల్ల కావాలి. తెల్లగుండాలి. ఏమనుకుంటాను, సన్నగా నాజూగ్గుండాలి. ఏందే మమ్మీ ఎట్లా బిడ్డ ఇప్పుడు? ముసలి అనుకున్నంత పని చేసేటట్టున్నది. సన్నగా ఉండాలి అంటాందుకే. మరి ఆమె చెప్పినట్టు నడుచుకోవచ్చు కానీ ఆమె ఎన్నోసార్లు చెప్పిందట. ఏం చెప్పింది ఇంతకీ? ఏం చెప్తుంది? సురేష్ తోటి మంచిగా ఉండాలని చెప్తుంది. ఉండాలిగానే మరి నువ్వు ఉంటలేమైంది? అంటే ఊకే మంచిగా ఉంటారా? ఎప్పుడో నెలకొకసారి 2 నెలలకోసారి మంచిగా ఉంటా. నీ బతుకు. ఎప్పుడో నెలకోసారి 2 నెలలకోసారి అలుగుతా మంచిగా ఉండా అన్నట్టు చెప్తున్నావు. అంత మంచిగా చూసుకుంటాడు కాదే నిన్ను. మంచిగా ఉండకపోడింది అసలు ఏమంటుంది నాకు అర్థమైతలేదు. ఏమంటుంది అర్థమైతలేదా? అని సన్నగా నాజుగ్గుంటన్నట. ఇది సన్నగా అవుతుందా? ఇట్లనే ఉంటుంది బర్రె లెక్క. మమ్మీ నేను నీ అంత బర్రె లెక్క ఉన్నానా? అబ్బొర్రా గిర్రా చూస్తే కనబడతలేదే, మంచిగానే ఉన్నావు. ఇక ముసలామె ఏమంటుంది నీ లెక్క ఉంటుడు కాదట, సన్నగా నాజుగ్గుండనట. ఇది అవుతుంది ఏ పదినే కాదు, తెల్లగా ఉండన్నట. తెల్లగా కూడా కానవే. ఎన్ని నుంచి అవుతుందా నువ్వు చెప్పు? ఎలకతోలు తెచ్చి బండకేసి రాకినా తెల్లగా అవుతుందా? నామైతేనే ఉండే. మంచి ఆప్యాయతతో ఉంటే తెలుపు అవసరం లేదు, నాజుకు అవసరం లేదు. ప్రేమతోటి మసులుకో, అందంగా కనబడతావు, దేవత లెక్క కనబడతావు. సన్నగా కూడా ఆటోమేటిక్గా సన్నగా అవుతావు. మీ అవ్వతోటి బర్రె ముచ్చట్లు పెట్టకుండా ఉంటే మంచిగా అవుతావు. నల్లగా ఉంటుందని ఎవరు చెప్పిండ్రా నీకు? మా అమ్మ లెక్క ఉంటుంది అది. దాని ముఖంలో ఎంత కాలు ఉంటుంది చూడు. నువ్వు ఎంత సిగ్గుపడ్డా ఏం లాభం లేదు. అవో స్టేజ్ దాటిపోయింది. ముసలామె సంబంధాలు చూసుడు స్టార్ట్ చేసింది. ప్రేమ కమాన్ ఉండాలి. ఓ ఎవరినో బయట వాళ్ళు వద్దురా, మనోళ్ళే తెలుసు కదా మంచి వాళ్ళని చూడు. బయట వాళ్ళు అయితే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలియదు, ఏం చేసేది తెలియదు.
పైసల కోసం ఆయనతో మిమ్మల్ని అందరినీ నరికేసిన నరికెత్తది అది. ఆ, గట్ల గట్ల మా చిన్న నాయన మనవరాలే ఉండే ముద్దు ఉంటుంది పోరి, ప్రాణం ఇచ్చుకుంటుంది నాకు కూడా. ఒకసారి అడిగి చూడరా దాన్ని. 4 రోజులు వీడికి పట్టుకొస్తా. వీడు వద్దంటాడు నాకు తెలుసు. దాన్ని పట్టుకొచ్చి ఆయన ముందట 4 రోజులు తిప్పుతా. బావా బావా అనుకుంటా తిరుగుతుంది ప్రేమ కవన. అప్పుడు వానికే మనసు మాలుతుంది. సరే ముందైతే అడుగు, మంచిగా అన్నీ తెలుసుకో. అవసరమైతే నేను కూడా వచ్చి మాట్లాడతా. ఆ మానవాని కన్నా నాకు ఎక్కువ ఏది కాదు. నాకేమవుతుందిరా, ఏం కాదు. ఇంకో 50 ఏళ్ళు మా బతుకుతా. ఇంకా 50 ఏళ్ళు బతుకుతుందా ముసల్ది? వావో. జిమ్ము కోతానా నేను వారానికోసారే. నా మనవాడి ఇంట్లోనే వేపిస్తా అన్నాడు జిమ్ము నా కోసం. పెడతాడు. ఓ ట్రైనర్ని కూడా పెడతాడు. సరే అమ్మయ్యా, ఇప్పుడు గొంత మనసు నిమ్మలమైంది. మా కాలజడి పెట్టి నువ్వు నిమ్మలం అవుతానా? నేను రాజేశ్వరికి పోయి చెప్తాగు, అన్నయ్యకి పోయి చెప్తాగు, మాట్లాడతాగు వాళ్ళతోటి. రాజేశ్వరి నీ అత్త గిట్ల చేస్తాంది, మరేం సంగతి నా బిడ్డదని అడుగుతా. దాన్ని నిన్ను ఇద్దరిని మెడలు పట్టి బయటకు నొక్కుతా. అర్థమైందా? నాటకాలు ఆడినరా అంటే ఏది దాని విలు పిలిచి వచ్చి అడుగుమన్నాను. ఏం అడుగుతావు తింటా గజ్జు మాటది నేను అంటే. అర్థమవుతుందా? ఏదో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎందుకు భయపెట్టించుడని వట్టిగా ఉంటానా? నోరు లేవకుండా ఏతుందా అది. మంచిగుంటా నేను. నాటకాలు ఆడినరనుకో లేవట్టి కింద ఎత్తెత్తా. మంచిగా వీళ్ళకు గిట్లానే రోగం తిప్పాలి. ఆయనే నువ్వు మాట్లాడతా మా తరపున అంటివి కదా, ఏదన్నోటి మాట్లాడు. అవునత్త, నేనెవరన్నా తిడితే నాకు ఎప్పు, నేను చెప్తా అన్న సంగతి అన్నావు కదా. ఇది చూడు ముసలి తిట్ట తిడుతుందో. అది తిడతలేదు, మంచి మాటలు చెప్తాంది. నీకు అర్థం కాకపోతే అవునే బరేదానా చెప్పు నీ బిడ్డకు. నీ బతుకు ఎట్లయింది, దాని బతుకును కూడా గట్ల కానిచ్చుకోకని చెప్పు, అర్థమవుతట్టు. చూసినావు మమ్మీ అత్త ఎట్లా పోతుందో, కొంచెం కూడా పట్టించుకుంటలేదు. అది గట్టే పోతుంది రాజేశ్వరి దగ్గరికి. మా అడుగుతుంది, నా గిట్లా ఫీల్ అవుతుంది నా మేనగోడలని మా చెప్తుంది చూడు. మీ అత్త గురించి నాకు తెలుసు, మస్తు మంచిది, మనకు మా సాయం చేస్తుంది. అత్త అస్సలు మంచిది కాదని చిన్నప్పటి నుంచి చెప్పినావు కదా మమ్మీ, ఇప్పుడు మంచిదని చెప్తున్నావేంది? ఎప్పుడైతే చెప్తావో నీకే తెలియదు. ఏడుపు వస్తుంది మమ్మీ. 1 2 కోట్లు పట్టుకొని పోదా మా ఇంటికి? అక్కడ నాకు ఎవరుంటారు? రానుంటుంది, మీ అన్న ఉంటాడు, వాళ్ళతోటి మంచిగా కొట్లాడుకుంటా కూర్చో. మనకి ఇట్టమే కదా టైం పాస్ చేసుడు, కొట్లాడు. ఇంకేంది ఇక పండగ చేసుకుందాం. అటే ఉండి మళ్ళీ నీకు వనిలను పెంచుడు కూడా శాత కాదు. అటు పట్టుకపోయినామంటే రానే పెంచుకుంటా అంటది. సపడే కీనే ఉంచు, మంచిగా కోట్లు వస్తాయి. ఇక నాకు కూడా శాత కాదు, నాతో ఏడవుతుంది వనిలను చూసుకోడు. ఏంది మమ్మీ నువ్వు కూడా గట్లా మాట్లాడుతున్నావు? ఇక మరి ఈ స్టేజ్లోకి వచ్చినాం, ఏం చేస్తాం మరి? ఇప్పటికన్నా ఏదోటి చేద్దాం, ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఇంత మంచి ఇల్లు, ఇంత మంచి రూములు, ఇంత మంచి కథలు, ఏం చేస్తాం? ఇక మనకు రాసి పెట్టలేదు. మనకు వాళ్ళు సపోర్టింగ్ చేసేటోళ్ళు లేరు. మీ అయ్య కూడా ఇప్పుడు బేబీ అనుకుంటూ తిరుగుతాడు. కానీ సురేష్ అట్లా చేయడు మమ్మీ, నాకు నమ్మకం ఉంది. నాకు కూడా మత్తు నమ్మకం ఉండే మీ అయ్య మీద. ఎంత అమాయకుడు ఉండేటోడు, అస్సలు నేను తప్ప ఏం తెలియకపోతుండే. దాన్ని పట్టిండు. ఇక నీవాడు ఆ ముసలి ఇంటికే తీసుకొస్తా అంటుంది. ఎప్పుడో ఒకసారి కలిగిండు అనుకో కథం, ఇక జీవితాంతం దాన్ని చూసుకుంటా అని మాట ఇస్తాడు. ఇక పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇక జ్యోతితోటి కూడా మాట్లాడిందట. ఇక నిన్ను విడగొడదామనే ప్లాన్ వేసింది ముసలి. ఇక ఉండి ఇక మన ఇంట్లోనే ఇక మీ అన్నగాడు ఏదో ఒకటి అంటాడు, సూటిపోటి మాటలు. ఇక నువ్వు ఏదంటే అది కొనుక్కరాడు. ఇక మీ వాదినే ఇక అదేమో ఎంజాయ్ చేస్తుంది మొగుని పట్టుకొని, నువ్వేమో చూసుకుంటూ ఏడ్చుకుంటా కూర్చో. నీకు ఇక మళ్ళీ ఎవరికి ఇచ్చి పెళ్లి చేసినా వాళ్ళకి సురేష్ అంత మంచిగా ఓడి చూసుకోడు. అసలు నేను ఓడి చేసుకుంటాడో కూడా తెలియదు. అప్పుడు గీనెం ఇచ్చిండు అంటేనే నేను షాక్ అయినా. ఇక ఇప్పుడు పిల్ల పుట్టినాక పెళ్ళి అయినాక ముదురు ముఖం అయినాక ఓడి వచ్చుతాడు. ఇట్లనే పెళ్ళి 2 పోరగాళ్ళు ఉండి పెళ్ళ చచ్చిపోయిన వాళ్ళు, పెళ్ళని లేచిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇడాకులైన వాళ్ళు. గసంటోళ్ళని చేసుకో. ఇక వాళ్ళ పొరగాళ్ళను పెంచుకుంటా, వాళ్ళ ముడ్డి కడుక్కుంటా కూర్చో. మమ్మీ నువ్వు నన్ను తిడుతున్నావా? తిడతలేను బిడ్డ, మెచ్చుకుంటానా. అందరు తిట్టలేనా నా బిడ్డను? నేను మెచ్చుకుంటా. నాకు తెలుసు మమ్మీ నువ్వు తిడుతున్నావని. ఇప్పటికైనా మంచిగా ఉండు, మునుగు సిగ్గుండాల కొంచెమన్నా. మీ అయ్యని చూసి కూడా గట్టెట్లా ఎత్తావే? గిప్పులో పెట్టుకోవే మొగుని, గిప్పులో పెట్టుకోవే అన్న. గిప్పులో పెట్టుకుని రాదు, జిప్పులో పెట్టుకుని రాదు. ఏమైనా వాడర్లు పెట్టుకుంటాంది, బర్రెలెక్క తింటాంది, పంటాంది. పండు
ఇక పిల్లగాంతో కొంచెం మంచిగా మాట్లాడితే చాలు. ఇవాళ వస్తాడు కదా, ఇవాళ నుంచే స్టార్ట్ చేయి, మంచిగా ఉండు. నేను ఇవాళ నుంచి స్టార్ట్ చేయ. ఎందుకు ముహూర్తం మంచిలేదా? రేపటి నుంచి స్టార్ట్ చేస్తావా? రేపు కూడా స్టార్ట్ చేయ, కావాలంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తా. గరేం పోయే కాలమే. ఇవాళ మీరు అందరు ఉంటారు. ఉంటే నాకు మైండ్లో ఒకటి ఉంది. మీరు అందరు పోయినాక రేపు ఒకటి అడగాలి సురేష్ని. అది అడిగేదాకా నేను మంచిగా ఉండలేను. ఇవాళ ఏదన్నా ఒకటి గొడవ పెట్టుకుంటేనే రేపటి కోరిక నెరవేరుతుంది. కోరికలేంది, నీ ఖాతాలేంది, ఏం అడుగుతావే? ఒకటి అడిగేది ఉన్నది మమ్మీ, నా కాళ్ళ మీద నేను నిల్చోడానికి. ఈ మొగుడు నీకు గంత సపోర్ట్ ఇస్తా ఉంటే, నిల్చునుడే అవసరం లేకుండా చేస్తా ఉంటే, నీ కాళ్ళ మీద నువ్వు నిల్చునుడైందే ముండా. నాది నాకు ఒకటి ఇండివిజువాలిటీ కావాలి. కావాలంటే రోజు అల్లుడు సురేష్ తోటి ఆఫీస్కో, ఏదన్నా ఒకటి చూసుకో. నీ కాడేమన్నా పని చెప్తాడు అనుకున్నావా? రాండెక్క కూసోబెడతాడు ఒక కుర్చీ ఇచ్చి. ఏమనుకుంటాందో ఏమో వాళ్ళుడు సురేష్ గురించి. ఈ అవలగాలేమన్నా చెప్తాండ్రా ఏంది? ఎక్కిస్తాండ్రా వాళ్ళు చెప్పింది తింటానావా? ఎవరు? ఇంకెవాళ్ళు మునిగిండ్రు, ఆ ప్రియాంక ఉన్న నాగార్జునగాడు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి నువ్వు పిసపిస తయారైతాన్నావు. ఇంతకుముందు వాళ్ళుడు సురేష్ ఎంత మంచిగా ఉంటుండే, ఇప్పుడు అంత ఎట్లనో తయారైతాండు. అంతా బంటిగాడే, వాడే మార్చేస్తున్నాడు మొత్తం సురేష్ని. అలా బంటిగాడు వస్తాడు, రేపు జుంటిగాడు వస్తాడు. వాళ్ళు ఇల్లు మార్చుతానని భయపడుకుంటా కూర్చుంటావా? నేను నువ్వు మార్చుకుంటావా? చెప్పినా కదా మమ్మీ, ఎల్లుండి నుంచి మార్చుకుంటా. పిచ్చగొట్టే తట్టే ఉన్నావు కానీ గంతే, నీకు గాన్నే దిక్కు. ఒక్కసారి మంచిగా ఆలోచించుకో. నువ్వు ఎప్పుడోసారి మన ఇంటికి వస్తే మీ అన్న నిన్ను ఇక పెద్దింటి నుంచి వచ్చినావు కాబట్టి మంచిగా చూసుకుంటాడు. అదే ఈడ నువ్వు మొత్తానికే ఇచ్చగొట్టుకొని వచ్చినావు అనుకో, నిన్ను నోటు దేకాడు. బావ మీద భయంతో భక్తితోటి నేను చూసుకుంటాడు. నువ్వు మన ఇంటికి వచ్చినప్పుడల్లా నీ చేతులు ఎన్ని పైసలు పెడతాడే? 50,000. ఎన్ని రోజులకు? 2 రోజులకు 50,000 పెట్టి పంపుతాడు. రాజుగానికి 20-30,000 పంపుతాడట, ఏమైనా ఖర్చులు పెట్టుకుంటాడని. అర్థమైందా? వాళ్ళుడు సురేష్ అంటే గట్లుంటాడు. ఇంత బంగారం కొనుక్కున్నావే, ఎన్ని వేయించుకున్నావే? నీకెన్ని వేయించిండే సురేష్? నీ బతుకు బస్ స్టాండ్ వేసుకుంటావో మంచి బ్రాండ్ వేసుకుంటావో నీ చేతులు ఉన్నది. నేను చెప్పేదైతే చెప్తానా. ఆ బిచ్చగాళ్ళ మాటలు విన్నావనుకో, బిచ్చ బతుకు అవుతుంది నీ బతుకు. నాకాడు అస్సలు నచ్చలే ఆ నాగార్జునగాడు. ఈ ప్రియాంక కూడా నచ్చలేదు. ఇక అమెరికాకు పట్టుకపోనన్నది కదా, నువ్వేమో వాళ్ళని పట్టుకొని నాకుతాను. ఏమన్నా వేసుకో బిడ్డ. నా ఇంటికి అత్తనైతే ఇంత పప్పానం అయితే పెడతా రోజు. ఇక అంతకు మించి ఇంకేం ఆశించకు. బిడ్డనైతే పట్టుకరాకపో, నాతోటి కాదు. గీనే ఉంచు, వాళ్ళందరూ ఉన్నారు మస్తు మంచి పెంచుకునేటోళ్ళు. ఆడుంటే బొక్క కూడా రాదు దానికి. ఈడుంటే ఓ బంగారు పళ్ళెంలోనే వడ్డిస్తారు. నీ బతుకు అంత సీన్ లేకపోయినా దాన్ని ఇన్నే ఉంచు. బంగారం వల్ల పెంచుకుంటాడు వాళ్ళుడు సురేష్. అబ్బా రాజేశ్వరి, ఎంత ఆయాసం అవుతుంది. పొట్ట వాళ్ళకి తట్టు తినిపించినావు. మళ్ళా 4 రోజులు ఉండాలి ఇడ కానీ మనకి నడుచులు కూడా నడవరాదు. పెళ్ళప్పుడు గట్లే వేసింది. 5 కిలోలు పెరిగిన అంటేనేమో నేను బరువు. మరి అందరినీ నేను అప్పుడు వాకింగ్కి రమ్మంటే ఎవరు రాలేరు. మంచిగా నాతో పాటు గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేద్దామంటే ఎవరైనా వచ్చారా? ముచ్చట్లకే టైం సరిపోలేదు. ఇక వాకింగే వాళ్ళు చెప్తారు. ఎన్ని ముచ్చట్లున్నా ఏమున్నా వాకింగ్ ఎక్సర్సైజ్లో మన గురించి మనం తీసుకోవాల్సింది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక నువ్వు చెప్పింది కరెక్టే కానీ. ఏం సంగతి రాజేశ్వరి, అంత మంచిదేనా? మారిది మంచిగా ఉన్నాడా? ఆఫీస్కి పోయినట్టున్నాడు. అవునక్క, ఆఫీస్కి వెళ్ళాడు. చాలా వర్క్ అయిందట. ఈరోజైతే ఎవరు లేరు, ఇతను ఒక్కడే ఆఫీస్లో. అయ్యో మా బంటిగాడు ఇటు షాపింగ్లు చేస్తాడేమో, ఇంటికి పోయినట్టున్నాడు. మా సురేష్కి నాకు అస్సలు మనసున పడతలేదు. బంటి మీనాక్షి వెళ్తున్నారంటే వాడికి చెల్లన్న ప్రాణమే, బంటి అన్న ప్రాణమే. నాకు అలాగే అయిపోయింది. ఇప్పుడు సురేష్ కూడా మీ ఇంటికే వెళ్ళాడు. అవునా? మెల్లగానే జ్యోతి, ఈ తల్లి బిడ్డలకు తెలియదు. అయ్యో తెలదా? ఇంకా నయం, నువ్వు చెప్పకపోతే నేను గట్టిగా మాట్లాడదు. బంటి బలవంతం పెట్టి తీసుకెళ్ళాడంట. ఆయనకు మొహమాటం బాగా సురేష్కి. కానీ ఎన్ని చేసిండు మా అందరికి. ఆయనకి చెప్తా ఇప్పటి నుంచి, నువ్వు ఎప్పుడు మన ఇంటికి వచ్చినా సురేష్ అన్నను కూడా పట్టుకొని రారా అని. అన్నదమ్ములు లెక్కుంటారు. ఎప్పుడైనా ఒకసారి వస్తాడులే, ఊరికి ఏమొస్తాడు. ఆయనకి ఇక్కడ ఆఫీస్ పనులు ఉంటాయి కానీ పాపం ఆయన ఎటు పోతాడు? ఇల్లు ఆఫీసు, ఇల్లు ఆఫీసు. అప్పుడప్పుడు అటు వస్తే ఏమవుతుంది రాని. ఆయనకి ఇష్టం ఉంటేనే కానీ బలవంత పెట్టడం ఏం లేదు. ఈ రోజు అంతా ఎలానో ఉండే మమ్మీ అన్నాడు. బంటి రమ్మనేసరికి ఇప్పుడు హుషారయ్యాడు. ఇక రేపు ఇంట్లోనే ఉంచుకోండి, ఆఫీస్కి పంపకండి. లేదు, బావ బామ్మడికి ఏవో పనులు ఉన్నాయట, బయటికి వెళ్ళాలంటున్నారు.
ఇప్పుడేం పనులు షాపింగ్లు అవి ఇవన్నీ ఇయ్యాలనే వేసేసిండు కదా. రేపు ఒక్కరోజు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవద్దా? ఏమో గంట 2 గంటల పని అంటున్నారు. ఏంటో నాకు చెప్పట్లేదు. ఇక వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. అస్సలు మనసు ఆడతలేదు. ఎట్లనో ఏమో. నీకేం అనిపిస్తలేదానే జ్యోతి? నాకేమనిపిస్తుంది, మీనాక్షి కొత్త కోడలేనే. నా కొడుకు ఫస్ట్ నుంచైనా హాస్టల్ అది ఇదని దూరంగానే ఉన్నాడు. నాకు గంతగానం ఏం లేదు. ఎక్కడున్నా వాళ్ళు మంచిగా ఉండాలనే ఉంటా. అలా కొంచెం ఏమన్నా అయితే మాత్రం తట్టుకోలేను. ఎక్కడున్నా మంచి ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే చాలు. అందుకే కదా ఇల్లరికం ఒప్పుకున్నా నేను. నా కొడుకు ఇక్కడనే మంచిగా ఉంటాడు, రాజేశ్వరి మంచిగా చూసుకుంటుందని నాకు తెలుసు. ఎందుకంటే మీనాక్షి ఇక్కడనే సంతోషంగా ఉంటుంది కదా తల్లి దగ్గర. ఎంతైనా అత్తగారిల్లు అత్తగారిల్లేనా. ఆ పిల్ల మంచిగా ఉంటేనే సంతోషంగా ఉంటేనే నా కొడుకు మంచిగా ఉంటాడు. అన్న ఆలోచించే నేను ఓకే చెప్పిన. నాకు ఇట్లా పట్టింపులు అవి ఇవి ఏముండయి. పిల్లలకి ఏది మంచిదైతే అదే ఓకే అంట. ఇక నా గురించి మొత్తం ఆయననే చూసుకుంటాడు. నాకేది మంచి ఏది చెడు నేనేం ఆలోచించుకోను, ఆయననే చూసుకుంటాడు. పిల్లలు ఇద్దరు ఎంత చక్కగా పెరిగారు. ఈ పిల్లలకేమైంది? బంగారాలు వజ్రాలు. నా కొడుకు అయితే వజ్రమే, అంతకంటే ఎక్కువే. నా కూతురుదే ఏదో జరుగుతోంది అనిపిస్తోంది. నేను అంటున్నా అని ఏమనుకోకు రాజేశ్వరి. అసలు వాళ్ళు అమెరికా నుంచి ఎందుకు వచ్చినట్టు? సపడే కటే పంపియ్యు. అందరు ఒక కాడుంటే గిట్లనే పాడైతాయి. మీ అల్లుడు తాగుతాడేంది? తాగి పడ్డాడేంది? వాళ్ళు ఏమనుకోకు నేను గిట్లా అడుగుతానా అని. ఏదో దోస్తు లెక్క అడుగుతానా. ఏమో వదనమ్మా, నాకేం తెలుసు. నేను వాళ్ళ రూమ్లోకి వెళ్తానా అంటే ఇట్లా పార్టీస్ అప్పుడు అందరూ కలిసి తాగుతారు, అది తెలుసు. మరి రోజు ఏం చేస్తాడో నాకు తెలీదు. ఏమైంది రాజేశ్వరి? ప్రియాంక మంచిగానే ఉంటుంది కదా, దేని గురించి అంత దిగులు పడుతున్నావు? కొంచెం తేడాలు కనిపిస్తున్నాయి అక్క. అది ఇంతకు ముందులా అస్సలు లేదు. నాకు హక్కు ఉంది అన్నట్టు ప్రవర్తిస్తుంది. హక్కు లేదని ఎవరంటారు? ఇంటి బిడ్డనేనే. ఏమో మరి తనతోటి ఇంకెవరైనా అలా మాట్లాడిస్తున్నారా నాకేం అర్థమైతలేదు. నాతోటి గొడవ పెట్టుకుంటుంది, వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకుంటుంది. దీని గురించే నాకు హక్కు లేదా, నాకు అది లేదా, ఇది లేదా అని. బెడ్రూమ్ నుంచి గొడవే. పెళ్లి బిజీలో ఎలా ఉన్నాం, వాళ్ళు ఉండేది కొన్ని రోజులే కదా అని ఆ బెడ్రూమ్ ఇచ్చాము. అది దాందే, చిన్నప్పటిది. అందులోనే ఉంటానంటేనే ఇచ్చాను. నాకు రూమ్ కూడా కరెక్ట్ రూమ్ ఇవ్వలేదని గొడవ. అయ్యో, గవిటికి కూడా కొట్లాడుతుందంటే ఇక. మంచి అండర్స్టాండింగ్ అనుకున్నా నేను ప్రియాంక. మరి ఇంత చిన్న మాటలకి, ఇంత చిన్న విషయాలకి. అదే అక్క, నాకు అర్థమైతలేదు. మంచిగా ఉంటుండే తను. నాకు ఈ స్ట్రెస్ భరించలేకనే సతమతం అవుతున్నా. నాకు ఎవరున్నారు ఇంకా? నా చెల్లి ఉంటే దానికి చెప్పుకునేదాన్ని. రాణి సరిత వాళ్ళు వచ్చినప్పుడు కూడా నా బాధలు చెప్పుకుంటా వాళ్ళకి. మీరు అంతే, నాకు ఇంకెవరు లేరు. చెప్పుకోవాలి. అన్నీ మనసులో ఉంచుకొని బాధపడద్దు. బయట ఎవరితోటి చెప్పుకోవద్దు. వాళ్ళు మొత్తం ఊరంతా ప్రచారం చేస్తారు కానీ మనది మనకేం కాత్తి. అయినా నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఏమన్నా వేసుకొని, వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా? రూమ్ చేంజ్ చేయమంటే చేంజ్ చేయి. ఇప్పుడేమో అందులోనే ఉంటానంటున్నారు. ఎంత చేస్తున్నారో తెలుసా అక్క? ఇప్పుడు సురేష్ కొనివ్వమంటే విల్లా కొనడానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళకి కొనిస్తామంటే మళ్ళీ బయటికి వెళ్ళమంటున్నారేమో అని అనుకుంటారేమో అని భయం. నేనే అంటే నాకన్నా వాడు ఇంకా సెన్సిటివ్. అయ్యో, మెల్లమెల్లగా అదే సర్దుకుంటాయిలే. అన్ని రోజులు ఒకలా ఉండయి. రోజులు మారుతున్న కొద్దీ పరిస్థితులు కూడా మారుతాయి. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, ఆరోగ్యం పాడు చేసుకోకు. ఆ అత్తమ్మ ఉన్నది కదా, ఆ అత్తమ్మ చూసుకుంటలేదా మరి? అత్తం ఒకటి ఏమైనా వాళ్ళ రూమ్లోకి పోయి గెలుకుతుంది. అల్లుంతోనైతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఎప్పుడు ఇంటనే తినుకుంటావంటావా, ఆఫీస్కోవా, ఇలాంటి మాటలు. ఏమని చెప్పాలి, ఎవరికని చెప్పాలి? ముసలామె బాలే ఉన్నది. ఇప్పటిదాకా స్వప్న క్లాస్ వీకింది. అగో ఇట్లనే చేస్తుంది, వద్దంటున్నది. ఇప్పుడు అది బాధపడుతుంది. సురేష్ వచ్చినాక ఆ ప్రతాపం అంతా వాడి మీద చూపిస్తుంది. ఏమన్నా లాభం ఉందా? లేదు లేదు, నేను అక్కడ ఉన్నా. మంచి మాటలే చెప్తున్నది. దీనికి బుద్ధి రావాలి కదా, బుద్ధి వచ్చేదాకా ఇట్లనే ఉంటుంది. మీనాక్షి అంటే బాగా ఇష్టమాట కదా ముసలామెకు. మా బంటిగాడు చెప్తాడు. మా అత్తమ్మకు నాకన్నా ఎక్కువ మా చెల్లె అంటేనే ఇష్టం. మా చెల్లె ఎప్పుడైనా నచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు దాన్ని మంచిగా చూసుకుంటుంది. మాకు అమ్మ లేదు కదా, అమ్మలా చూసుకుంటుంది. దాన్ని ప్రేమ గుణం నా చెల్లెది. ఇక నీది కాదా ప్రేమ గుణం?
నాకన్నా ఎన్నో ఇంతలు ఎక్కువ. అంత మంచిది నా చెల్లి. చెప్తున్నాను కదా, దాని మంచితనమే మీనాక్షికి వచ్చింది. మీనాక్షిని చూస్తే నా చెల్లిని చూసినట్టే ఉంటుంది నాకు. ఇదో టెన్షన్ మళ్ళీ. వాళ్ళు ఇప్పుడు అన్ని రోజులు వెళ్తానంటే అస్సలు నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. మా ఇంటికి వచ్చేసేసి అప్పుడెక్క కొన్ని రోజులు. ఇప్పుడు ఎట్లాగో మా ఆయన లేడు, వారం 10 రోజుల దాకా అటే ఉంటాడు. నేను ఒక్కదాన్నే ఉన్నా. అబ్బో గట్లేడు వస్తుంది. ఒక్కరోజు అటు వస్తుంది ఇటు పోతుంది. ఇక ఈ ఇల్లు గింత పెద్ద ఇల్లు సత్రం అవుతుంది ఈమె లేకపోతే ఇంటి మనిషి. అవును, అది నిజమే. కోడలు ఉన్నది కదా, కోడలికి బాధ్యత అప్పగియాలి అప్పుడప్పుడు. ఇట్లాంటి వెకేషన్స్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు స్ట్రెస్సులు బిస్సులు ఏముండయి. అవు రాజేశ్వరి, ఎప్పుడు ఇల్లు పిల్లలు భర్త ఇదేనా? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినరు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవాళ్ళు మనవరాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి అంత పట్టించుకోవద్దు. వాళ్ళ ఇచ్చి వాళ్ళు బ్రతకమని విడిచిపెట్టేసేయాలి. ఇప్పుడు అసలే ఇంట్లో బాగాలేదక్క. నా కూతురు గురించి చెప్పాను కదా, ఇప్పుడు నేను బయటకు వచ్చానంటే రణరంగమే మొదలవుతుందేమో ఇంట్లో. నేను చెప్పేది విను. ఓ 2 రోజులు ఎటన్నారా, చేంజ్ ఎంత మంచిగా ఉంటుంది చూడు. నీకు మంచిగా ఉంటుంది, ఈ ఇంట్లో వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. నీ కోడలికి బాధ్యత ఇచ్చేసి 2-3 రోజులు ఎటన్నావో. అవును, ఇంకా మేమన్నా అటో ఇటో తిరుగుతాం. నువ్వు ఎటు పోవు, ఇంట్లోనే ఉంటావు. అట్లు ఒకటే ఉంటే కూడా బోరు కొడుతుంది. ఇంతకు ఎక్కడికి పోతున్నారు వీళ్ళు పిల్లలు? మాల్దీవ్స్. ఒక సినిమాలలో చూసినా నేను. ఇంకా 2 ప్లేసులు సెలెక్ట్ చేసుకున్నారు. 15 రోజులు ఇటు 15 రోజులు అటు అని. నెల రోజులు అంటే నా వల్ల కాదని చెప్పేశాను. బంటి ఏమనుకున్నాడో ఏంటో. ఇక గవే చిన్న చిన్నవి ఆలోచించద్దు. ఆడేమనుకుంటాడు ఏమనుకోడు. అంటే ఏది చెప్తే అదే అంటాడు. ఇప్పుడైతే 15 రోజులు ఇక్కడికి వెళ్ళిరండి, మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక వెళ్ళేరని చెప్పాను. మరి నెల రోజులంటే అమ్మో చాలా ఎక్కువైపోతుంది. వంటలన్నీ సూపర్ చేసినావే సరి. థ్యాంక్ యూ. మా వదినని ఎవరు మెచ్చుకుంటలేరని పాపం రానక్క కష్టపడిపోగొడుతుంది. ఎందుకు రాదాన్ని అట్లా అంటావు? ఆడికి అట్లే చేస్తాడు. ఒక్కసారన్నా ఇది మంచిగుందని అన్నాడా? మీనాక్షి ఎన్నిసార్లు అంటదో. ఇంకా పర్ఫెక్ట్ కాలేవు వదిన. వంటలన్నీ వాడే నేర్పించినట్టు బిల్డప్ ఇస్తాడు నాకు. వంటలన్నీ బంటి నేర్పించాడా? మరి ఏమనుకున్నావు బావా నన్ను? మీకు తెలియదా అన్నయ్య? బంటి మంచిగా చేస్తాడు వంట. సరి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మొత్తం వాడే తల్లిలా చూసుకున్నాడు దాన్ని. అవునా? మరి సరిత నీకు వంటలు రావా? వచ్చు, వీళ్ళు గట్లే అంటారు. అది వంట చేసుడు అంటేనే ఏడుస్తుండే చిన్నప్పటి నుంచి. మొన్నటి దాకా అంతే. అత్తమ్మ మామయ్య వీళ్ళు వచ్చినప్పటి నుంచి, మీనాక్షి పెళ్ళైనప్పటి నుంచి ఇక ఇంటికి పెద్ద కోడలైంది. పెద్ద పెద్ద వంటలు చేసుడు స్టార్ట్ చేసింది. ఎందుకే గట్లా అంటారు? ఎప్పుడు చేస్తేంది, టేస్టీగా చేస్తున్నానా లేదా? బాగానే ఉన్నాయి కానీ మరీ అంత పర్ఫెక్ట్ కాదని చెప్తున్నా. ఇక నువ్వు చేస్తేనే పర్ఫెక్ట్ రా. ఇక్కడికి వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు. మొత్తం స్ట్రెస్ ఫ్రీ అయిపోతాను ఇక్కడ ఉంటే. బంటి, నువ్వు ఎప్పుడు వచ్చినా సురేష్ నేను కూడా తీసుకొని రా. వస్తాడనుకున్నావా? అస్సలు రాడు. ఇప్పుడు మమ్మీ డాడీ ఎవరు లేరు కాబట్టి బలవంత పెడితే వచ్చిండు. అన్నయ్య స్వప్నవాదిని ఉంటేనే వస్తాడు. ఏయ్ రాక్షసి, నిజంగా అందరం కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా. స్వప్న ఏమో అలా ఉంది. మెల్లిమెల్లిగా మారుతుందిలే అన్నయ్య. తనకేం తెలీదు, మొండిగా బిహేవ్ చేస్తుంది అంతే. ఇక మీ ఆడపడుచుని వెనకేసుకొని వస్తున్నావా రాని? నీకు నేనా మీ ఆడపడుచా? ముందు మా ఆడపడిచే, తర్వాత మీరు. కానీ మీరే దగ్గర, తను చాలా దూరం. అక్క కూడా ఎంత బాగుండేదో. తను ఇక్కడికి వస్తే ఎంత ఎంజాయ్ చేసేదో. అక్కని అడిగితే వచ్చేదేమో. ఎక్కడొస్తుంది? వాళ్ళ ఆయనకు అలా జరిగింది కదా, అతన్ని పట్టుకొని కూర్చుంది. అయినా ఈ మధ్య చూస్తున్నాను దాన్ని. మనతో అస్సలు మాట్లాడట్లేదు. అవునన్నయ్య, నాతో కూడా. మీనాక్షిని నన్నైతే ఏదో శత్రువులను చూసినట్టే చూస్తుంది. ఏం జరిగిందో మరి నాకైతే అర్థం కాలేదు. ఏమో మరి మా మిన్ను ఏం గొడవ పడిందో. అన్నయ్య, నేనేం గొడవ పడలేదు. మాకు తెలీదా నోట్లో వేలు పెట్టిన కోరుకోవని? ఏమైంది? ప్రియాంక బాగానే ఉంటుంది కదా. బాగానే ఉంటుంది ఇంతకుముందు. ఇప్పుడు మా ఇంటికి వస్తే తెలుస్తుంది అది ఎట్లా తయారైందో. ప్రియాంకకి రాణి అంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడు ఇక్కడికి తీసుకురా సురేష్. ఇట్లా మనతోటి మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది ఆమెకు కూడా. అక్కడి నుంచి వచ్చింది కదా, లోన్లీగా ఫీల్ అవుతుందేమో. వాళ్ళ ఆయనని తీసుకొని వస్తుంది. వస్తే
రానియా? వాళ్ళ ఆయననా? అయితే వద్దులే. ఏ? ఆయన ఎవరో వస్తే మనకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ప్రియాంక ఒక్కతే ఎప్పుడైనా వస్తే తీసుకురండి. త్వరలోనే వాళ్ళకి ఒక విల్ల కొనాలని ప్లాన్లో ఉన్నాను. బయటికి పంపిద్దాం అనుకుంటున్నాను. ఈ ఇంట్లో ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేసేటట్టే ఉన్నారు, మారేటట్టు లేరు. వీళ్ళనా? ఉమ్, మా స్వప్నతోని జాగ్రత్త. తను ఇంతకుముందు ఒకసారి అడిగిందంట మిమ్మల్ని వీళ్ళ కొనుక్కుందామని. ఇప్పుడు ప్రియాంక కొనిస్తానంటే ఏమంటుందో. ఏమైనా అనుకోని నాకేంటి. మీ ఆడపడుచుకి బాగానే సపోర్ట్ ఇస్తున్నావు రాని. నన్నేమో అన్నయ్య అన్నయ్య అంటావు, ఈ చెల్లెమ్మ దగ్గరికి ఎప్పుడు రావాలంటావు. వస్తే మీ ఆడపడుచుకి సపోర్ట్ ఇస్తావా? అదేం లేదన్నయ్య, చెప్తున్నాను అంతే. అంటే ఏం చేసినా ముందు మీ ఆడపడుచుకి చేశాకే మిగతా వాళ్ళకి చేయాలంటావు. అంతే కదా అన్నయ్య, ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. తన భర్త తన కోసం చేస్తే ఎంత సంతోషపడుతుంది. హనీమూన్ ట్రిప్ కూడా పాపం వెళ్ళాలనుకుంది, అది ఫ్లాప్ అయింది. అవన్నీ తన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీనాక్షి బంటి వెళ్తున్నానంటే ఏమనుకుంటుందో ఏమో. దాన్ని కుళ్ళు అంటారు. ఇంకొకరు వెళ్తే ఓర్వా లేకుండా ఉండేది కుళ్ళు అవుతుంది. అవునా కాదా? ఎందుకు అలా అంటారన్నయ్య? పాపం తను కూడా వెళ్ళుంటే అలా అనుకునేదా? అంతెందుకు, మా రానికి కూడా మస్తు ఇష్టం ఇట్లా హనీమూన్ ట్రిప్ వేయాలని. కానీ పాపం రాజు. సీరియస్లీ రాని? దాని మొహం అదేదేదో అంటుంది. మరి మిమ్మల్ని కూడా ఎక్కడికైనా పంపించమంటావా? ఏంటన్నయ్య మీరు? చీ ఏంటి చీ? మీ ఆడపడుచుని తీసుకొని నన్ను ఇప్పుడు వెళ్ళమంటున్నావు. మీరు కూడా రండి. నెక్స్ట్ టైం అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం. ఇది చూడు, అందరం కలిసి వెళ్దామట హనీమూన్కి. చీ అలా కాదు, ట్రిప్కి అంటున్నాను అన్నయ్య. అంటే ఎవరి కప్పులు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ హనీమూన్ అన్నట్టే. మమ్మీ డాడీని బామ్మని కూడా తీసుకెళ్దామా? నీ ఇష్టం అన్నయ్య. స్వప్నవాదిని ఎలాగో నీతో ఉండదు కదా, బామ్మ నీతో ఉంటుంది. అప్పుడు మన ఇద్దరం ఒక దగ్గర ఉండి బామ్మని ఆట పట్టియచ్చు. మరి పిల్లలు హనీ, కన్నయ్య, చిన్నారి వాళ్ళందరినీ నేను చూసుకుంటాను. వెరీ గుడ్. మరి బంటిని ఎవరు చూసుకుంటారే? నువ్వు చూసుకుంటావు. ఏమన్నా లింకులా, ఏమన్నా కనెక్షన్లా? భలే ఉంది. నువ్వు పిల్లల్ని చూసుకో, బంటిని నేను చూసుకుంటా, నన్ను నాయనమ్మ చూసుకుంటుంది. ఇంకా ఈ గ్యాప్లో రాజు రాని మంచిగా ఎంజాయ్ చేస్తారు. చీ అన్నయ్య, సురేష్ అన్నది నిజమే. ఏది మాట్లాడినా కరెక్ట్ మాట్లాడతాడు సురేష్. నువ్వు వరకే అట్లా పోయేది ఉంటే అసలు వీళ్ళు మనకి ఎడ కనబడతారు, కనబడరు. సారీ. పాపం మా అన్నయ్య. అరే నువ్వు నా మీద పడ్డవేంద్ర అయ్యాలా? మంచిగా అయింది. అట్లనే అనుబంటి. ఎట్లున్నది దోస్తులు ఈరోజు మన వీడియో ఎలా ఉందో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతోంది? మేము హనీమూన్కి వెళ్తామా లేదా? సురేష్ ఇంకా బంటి ఎక్కడికి వెళ్ళబోతున్నారు రేపు? ప్రియాంక, నాగార్జున వాళ్ళ సంగతి ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మా మంచి రానక్క.